ఒకసారి ఊహించుకోండి, పురాతన ఐగుప్తులోని ఒక చీకటి చెరసాల, అంత నిరాశ నిస్పృహ. కాని సరిగ్గా అదే ప్రదేశం ఒక యువకుడి విశ్వాసానికి అతిపెద్ద పరీక్షా కేంద్రంగా మారింది. ఈ రోజు మనం యోసేపు కథలోని ఒక చాలా ముఖ్యమైన ఘట్టాన్ని చూద్దాం. అంటే కష్టాల లోతుల్లో కూడా దైవిక సంకల్పం ఎలా వెలుగు చూపిస్తుందో తెలుసుకుందాం. ఈ కథ సారాంశమంతా ఈ ఒక్క మాటలోనే ఉంది. దీన్ని అన్నది మరెవరో కాదు, మన కథానాయకుడైన యోసేపు. చూడండి, తనే ఒక బందీగా ఉన్నా నిజమైన జ్ఞానం తన సొంతం కాదని, అది దేవుడి దగ్గర్నుంచే వస్తుందని ఎంత వినయంగా చెప్తున్నాడో. కలలు మనకు రావచ్చు, కాని వాటి అర్థాలు మాత్రం దైవికమైనవి. సరే, మన మొదటి భాగం చెరసాలలో ఒక పరీక్ష. అసలు యోసేపు అంత నీతిమంతుడు ఈ చీకటి గదిలోకి ఎందుకొచ్చాడు? ఓ ఘోరమైన అబద్ధపు నిందవల్ల అన్యాయంగా జైల్లో వేయబడ్డాడు. ఇది కేవలం ఒక ఖైదీ కథ కాదు, చుట్టూ అన్యాయం సూలిందప్పుడు కూడా విశ్వాసాన్ని ఎలా పట్టుకుని ఉండాలనేదానికి ఇది ఒక బలమైన పునాది. విధి ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. ఫరో రాజుగారికి చాలా కోపం రావటంతో ఆయన ఇద్దరు పెద్ద ఉద్యోగస్తుల్నూ, అంటే పానదాయకుడిని, భక్షకారుడిని తీసుకువచ్చి యోసేపు ఉన్న జైల్లోనే పడేశారు. ఒకప్పుడు రాజభవనంలో ఉన్నవాళ్లు ఇప్పుడు ఈ కారాగారంలో, వాళ్ల దారులిలా కలిశాయి. ఇక రెండవ భాగం రహస్యమైన కలలు. ఒకరోజు ఉదయాన్నే యోసేపు ఆ ఇద్దరు అధికారులని చూసినప్పుడు వాళ్ల ముఖాల్లో ఏదో తెలియని ఆందోళన, విచారం గమనించాడు. ఆ చిన్న గమనింపే ఈ కథను ఒక పెద్ద మలుపు తిప్పబోతోంది. ఈ ఇద్దరు వ్యక్తుల్ని చూడండి. ఒకరేమో రాజుగారికి పానీయం ఇచ్చేవాడు, ఇంకొకరేమో రొట్టెలు చేసి పెట్టేవాడు. ఒకప్పుడు వాళ్లది ఎంత గౌరవమైన బ్రతుకు. కాని ఇప్పుడు హోదాలు పోయాయి, అధికారాలు పోయాయి. ఇద్దరూ ఒకే సమస్యతో బాధపడుతున్నారు. భవిష్యత్తేంటో తెలియని అనిశ్చితి, దానికి తోడు అర్థంకాని కలలు. మాకు కల వచ్చింది, కాని దాని అర్థం చెప్పేవాళ్లు ఎవరూ లేరు. ఈ మాటల్లో ఎంత నిస్సహాయత ఉందో కదా! ఈ చెరసాల గోడల మధ్య దేవుడు తమకు పంపిన ఈ సందేశాల అర్థం తెలుసుకునే మార్గమే లేదని వాళ్లు పూర్తిగా ఆశ వదిలేసుకున్నారు. మూడవ భాగం దైవికమైన అర్థం. సరిగ్గా ఇక్కడే వాళ్ల నిరాశ మధ్యలో యోసేపు ఒక ఆశాకిరణంలా నిలబడ్డాడు. కాని ఆ శక్తి అంతా తనదే అని గొప్పలు చెప్పుకోలేదు. అర్థాలు చెప్పేది నేను కాదు, దేవుడు అని చెప్పి తను కేవలం ఒక మాధ్యమం మాత్రమే అని ఒప్పుకున్నాడు. ఇది అతని విశ్వాసానికి ఎంత గొప్ప నిదర్శనమో కదా! అప్పుడు పానదాయకుడు తన కలను చెప్పడం మొదలుపెట్టాడు. ద్రాక్షతీగ, పండిన పండ్లు, మళ్ళీ రాజుగారికి సేవ చేయడం. ఆహా, ఈ కలలోని ప్రతి చిత్రం కూడా జీవంతో, ఒక కొత్త ప్రారంభంతో, ఆశతో నిండి ఉంది. ఆ చీకటి జైల్లో ఇది నిజంగా ఒక వెలుగురేఖలాంటిది. యోసేపు చెప్పిన ఈ వివరణ చూడండి, ఎంత ఆశాజనకంగా ఉందో. 3 కొమ్మలు అంటే 3 రోజులు. 3 రోజుల్లో ఫరోక్ నిన్ను క్షమించి మళ్లీ నీ ఉద్యోగం నీకిస్తాడు అన్నాడు. కలలోని ప్రతి చిన్న విషయాన్ని భవిష్యత్తులో జరగబోయే ఒక మంచి విషయానికి ఎలా ముడిపెట్టాడో చూడండి. ఇది తెలివైన ఊహ కాదు, స్వచ్ఛమైన దైవిక ప్రేరణ. పానదాయకుడికి శుభవార్త చెప్పాడు. సరే, కాని ఆ తర్వాత యోసేపు తన మనసులోని వేదనను బయటపెట్టాడు. అయ్యా, నీకంతా మంచి జరిగినప్పుడు దయచేసి నన్ను గుర్తుపెట్టుకో, ఈ చెరసాల నుండి నన్ను బయటికి తీసుకురా అని అడిగాడు. దైవచిత్తాన్ని నెరవేర్చినా తన విడుదల కోసం ఆశపడ్డాడు. ఇది అతని బలహీనత కాదు, అతని నిజాయితీ. 4వ భాగం తీపి, చేదు, భవిష్యవాణి. ఇప్పుడు భక్ష్యకారుడి వంతు. మంచి వార్త చెప్పటం తేలికే, కాని చెడువార్తను చెప్పాలంటే ఇక్కడ యోసేపు యొక్క నైతిక ధైర్యం, సత్యం పట్ల అతని నిబద్ధత పరీక్షించబడతాయి. ఇప్పుడు రెండో కలను గమనించండి. మొదటి కలలో జీవముంటే ఇందులో అశుభ సంకేతాలున్నాయి. 3 రొట్టెల బుట్టలు, కాని వాటిని రాజుకు అందించట్లేదు. పక్షులు వచ్చి వాటిని తలమీద నుంచి తినేస్తున్నాయి. ఇది వినడానికే ఒక చెడు శకునంలా ఉంది కదా! భక్ష్యకారునికి యోసేపు చెప్పిన నిజమిది. కఠోరమైన, నిర్మోహమాటమైన నిజం. 3 బుట్టలు అంటే 3 రోజులు. 3 రోజుల్లో ఫరో నిన్ను ఉరితీస్తాడు. నీ మాంసాన్ని పక్షులు తింటాయి. తనకు తెలిసిన సత్యం, అది ఎంత బాధాకరమైనా సరే చెప్పడానికతను అస్సలు వెనుకాడలేదు. ఈ టైంలైన్ చూడండి. కలలు వచ్చాక కేవలం 3 అంటే 3 రోజుల్లో ఫరో పుట్టినరోజునాడు యోసేపు చెప్పిన ప్రతి మాట అక్షరాలా నిజమైంది. ఒకరికి విముక్తి, మరొకరికి మరణం. ఇది యాదృచ్ఛికం కాదు.
యోసేపు వివరణలు దైవికమైనవి అనేది తిరుగులేని విధంగా నిరూపించింది. ఇక 5వ భాగం, మరచిపోయిన వాగ్దానం. ఇప్పుడు కథలోని అత్యంత బాధాకరమైన, గుండెను పిండేసే ఘట్టానికొద్దాం. యోసేపు చెప్పినవన్నీ జరిగాయి. మరి అతని పరిస్థితేమైంది? అతని నిరీక్షణ ఫలించిందా? యోసేపు చెప్పినట్టే పానదాయకుడు క్షమించబడ్డాడు. తన పాత ఉద్యోగంలోకి మళ్లీ చేరాడు. సానుకూల భవిష్యవాణి నెరవేరింది. ఈ క్షణంలో యోసేపుకు కూడా విముక్తి దొరుకుతుందని, అతని కష్టాలు తీరబోతున్నాయని ఒక చిన్న ఆశ మొదలవుతుంది. కాని జరిగిందిది. అతడు యోసేపును జ్ఞాపకముంచుకొనక అతని మరచిపోయాను. ఈ ఒక్క వాక్యంలో ఎంత వేదన ఉందో కదా! తన సంతోషంలో, ఆ చీకటి చెరసాలలో తనకు సహాయం చేసిన వ్యక్తిని పానదాయకుడు పూర్తిగా మరచిపోయాడు. మానవ కృతజ్ఞత ఎంత త్వరగా మాయమవుతుందో ఇది చూపిస్తుంది. 6వ భాగం, శాశ్వతమైన పాఠాలు. సరే, ఈ పురాతన కథ కేవలం చరిత్ర కాదు. దీనినుంచి మన ఆధునిక జీవితానికి కూడా వర్తించే ఎన్నో పాఠాలు ఉన్నాయి. యోసేపు యొక్క ఈ సుదీర్ఘ నిరీక్షణ, ఈ పోరాటం మనకు ఏమి నేర్పుతుంది? యోసేపు అనుభవం నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్య సూత్రాలు ఇవి. మనకు అన్యాయం జరుగుతున్నా సరే నీతిని వదలకూడదు. ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకు సేవ చేయాలి. దేవుడు మనల్ని మరిచిపోయాడని అనిపించినా విశ్వాసాన్ని వదులుకోకూడదు. సత్యం, అది కఠినమైనదైనా సరే ధైర్యంగా చెప్పాలి. అన్నిటికండా ముఖ్యంగా దైవిక సమయం మన సమయం కాదని గుర్తుంచుకోవాలి. ఈ విశ్లేషణను మనం ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మన జీవితంలో ఆశకు పరీక్ష ఎదురైనప్పుడు మన బలానికి నిజమైన మూలం ఎక్కడ ఉంటుంది? యోసేపు తన బలాన్ని విశ్వాసంలో కనుగొన్నాడు. మరి మన బలం ఎక్కడ ఉంది?